వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఈరోజు సరస్వతీదేవి పూజ, అదే వసంత పంచమి. సో ఈరోజు పూజ చేసుకోవాలని చెప్పి మార్నింగ్ అయితే లేచాము. మేమైతే బేసిక్గా ఇక్కడేం ముగ్గులేమీ వేయమన్నమాట. దట్టు మా పక్కింటి వాళ్ళు ఖాళీ చేశారు, ప్లేస్ ఖాళీగా ఉందని అయితే ఈరోజు ముగ్గు వేశాను. సరే పూజ చేసుకుంటున్నాం కదా అని. నిన్న పిక్నిక్ వెళ్ళాము. కంగారాక్క ఎక్కువ రైస్ వండేసామన్నమాట. రైస్ మిగిలిపోయిందని చెప్పి నెక్స్ట్ డే అయితే పులిహోర కొంచెం పెరగన్నం అయితే కలిపేసి పెట్టేసుకున్నాము. శనగలు కూడా కలిపి పెట్టేశానమాట. ఇంకా కొందరిని లేపి ఫ్రెష్ చేయించి ఇద్దరం కలిసి పూజ చేసాము. శాంత హే కొంచెం అక్షంతలు తీసుకో. మన ఛానల్ని అయితే ఎవరైనా చూస్తున్నారో అందరూ ఒక్కొక్క లైక్ వేసుకోండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అన్నానని చెప్పి వెళ్ళిపోకండి. వీడియో ఇంకా చాలా ఉంది, కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అస్సలు వంట చేయాలని అనిపించట్లేదు. అంటే చేయాలనిపించట్లేదు అని కాదు, ఏం వండాలో తెలియట్లేదు అనమాట. బేసిక్గా రోజు నేను కొందని కాబట్టి ఏం వండుకున్నా సరే మా ఇద్దరు టేస్ట్ ప్రకారం, మ్యాక్సిమం ఆ టేస్ట్ ప్రకారం వండేస్తే నేను కూడా తినేస్తాను, లేదా నా టేస్ట్ ప్రకారం వండితే వాడు కూడా తినేస్తాడు. ఈ ఇప్పుడేమో శివ వస్తున్నాడు. శివ వస్తే నాకు ఇదే ప్రాబ్లం అనమాట. అంటే తను రావటం ప్రాబ్లం కాదు నాకు, తనకి ఎక్కువ గ్రేవీ కర్రీస్ అలాంటి చట్నీస్లో కూడా చాలా గట్టిగా ఉండాలన్నమాట. అండ్ ప్రజెంట్ తను అక్కడ ఉన్నన్ని రోజులు లైక్ స్మాల్ కెటిల్స్ వస్తున్నాయి కదా, అవి యూస్ చేసుకుని బిర్యానీస్, రైస్ అవి కుక్ చేసుకున్నాడు. సో తనకు ఇప్పుడు అన్నీ మిస్ అయినవన్నీ కావాలి. లైక్ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇవేమీ అసలు తినలేదు. సో ఇప్పటికప్పుడైతే నేనైతే అన్నీ ప్రిపేర్ చేయను. చట్నీస్ అయితే ఎలాగో ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో కావాలి కదా. సో మార్నింగ్ నాకు కొంచెం స్కూల్ ఉంటుంది. సో శివ ఉండేది ఇక్కడ జస్ట్ 4 days మాత్రమే. ఈ 4 daysలో నేను 24 గంటలు వంటగదిలోనే కూర్చుంటే అసలు మేము ఇద్దరం టైం స్పెండ్ చేయడానికి ఉండదు. కొందంతా ఆడుకోవడానికి ఇద్దరం కలిసి ఉండదు. కొందరిని లైక్ తను ఎక్కడికైనా వెళ్ళాలని ఉన్నా సరే, ఇన్ని డేస్ నుంచి ప్రతిరోజు డాడీ డాడీ అని చెప్పి చాలా మిస్ అయినాడు కదా. సో అదంతా తీసేయాలన్నా సరే మేము ఎక్కువసేపు వాటితో స్పెండ్ చేయాలి ఇద్దరం కలిసి. సో అందుకని అయితే కొంచెం వర్క్ తగ్గించుకుంటాం కోసం చట్నీస్ అయితే కావాలి కాబట్టి చట్నీస్ అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఇడ్లీ నేమ్ కాబట్టి ఇడ్లీ, దోశ అలాంటివి చేస్తాము. సో అందుకని అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో అయితే అవి అయితే చేసి పెట్టేసుకుంటే కొంచెం వంట కూడా ఈజీ అయిపోతుంది. అప్పుడు మార్నింగ్ వాళ్ళు లేచేసరికి నేను ఒక 1/2 hour ముందు లేస్తే చక్కగా కుకింగ్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ కొందరి బర్త్డే కూడా ఉంది కదా, సో ఎక్కడ కొంచెం డిలే లేకోకుండా వర్క్ని, అంటే ఆల్రెడీ 2 days వర్క్ అంతా సాటర్డే క్లియర్ చేశాను. సండే బయటికి వెళ్ళాము. సో అసలు చాలా తిరిగామన్నమాట ఆ పార్క్లో. అయితే కాళ్ళు అయితే మంచిగా నొప్పి వస్తున్నాయి. ఈరోజు కొంచెం స్కూల్ కూడా వెళ్ళలేదు, అంటే స్కూల్ వెళ్ళలేదు, బేసిక్గా జస్ట్ పూజ ఉందన్నమాట, సరస్వతీదేవి పూజ. సో వెళ్దాం అనుకున్నాము, వాడు నడవలేని అన్నాడు. సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నాం, ఇంకా ఇంట్లో చేసుకున్నాం పూజ చక్కగా. ఇక్కడంతా ఈ సరస్వతీదేవి పూజకి ఎల్లో శారీస్ అండ్ గ్రీన్ శారీస్ ప్రిఫర్ చేస్తారు కదా. సరేలే అని చెప్పి మనం కూడా అయితే ఇలా ఎల్లో శారీ అయితే కట్టాము.
మీకు తెలుసు కదా రేగిపళ్ళు. ఇక్కడ అమ్మవారికి, సరస్వతీదేవి అమ్మవారికి ఈరోజు రేగిపళ్ళు, లడ్డు, క్యారెట్ అండ్ సలగం అని చెప్పి దొరుకుతుంది, అదొకటి. ఇవి 4 అమ్మవారికి ఈరోజు ప్రసాదం కింద పెడతారంట వీళ్ళు. మనమైతే క్యారెట్స్ వాటిని ఎప్పుడూ మనం పెట్టాం కదా, సర్లే అని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా ఫ్రూట్స్ తీసుకున్నాము. మన స్టైల్లో అయితే మనం చక్కగా వైట్ పరమాన్నం చేసి పెట్టాను అనమాట. బెల్లం వేయలేదు, మేము వైట్గానే చేసి పెడతాం సరస్వతి దేవి కదా. చక్కగా కొందరు ఏం తిన్నాను అనమాట, అందుకని నేనే తక్కువ షుగర్ వేసి మరీ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా చట్నీ ప్రిపేర్ చేయాలి.